హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మక్క పోపులు పెట్టి. అందరు బాగున్నారు కదా? నేను బాగున్నా అండి. సో ఈరోజు అయితే నేను దొండకాయలతో కూర చేశానండి. కాయల్లానే ముక్కలు కట్ చేయకుండా. నాకైతే చాలా హుషారుగా ఉంది. ఈ దొండకాయలు కోయడానికి గంట సేపు కుస్తీ పట్టి అప్పుడు కోసేదాన్ని అనమాట. ఇంకా చాలా టైం పట్టేసేది కూరకి. సో అందుకని నేను ఈ కాయల్లాగా వండేస్తే ఎలా ఉంటుందని ఒక ట్రైల్ వేసానండి. సూపర్ ఉంది. ఇప్పుడు దొండకాయలు మంచిగా కడిగేసి 4 పక్షాలుగా కట్ చేయండి. మనం గుత్తొంకాయ కోసం కట్ చేసినట్టుగా దొండకాయలను కూడా ఇలా కట్ చేసేసుకొని నీళ్ళు ఉప్పు వేసి ఉడికించేయండి. బాగా ఉడికిపోవాలన్నమాట. తర్వాత నీళ్ళు తీసేయండి. సో తర్వాత దీనికి కూర వండటానికి మనం ఒక పెద్ద ఉల్లిపాయ 5 పచ్చిమిరపకాయలు తీసుకోండి. తర్వాత బాణీలో నూనె వేసి చక్కగా వీటిని వేయించేసుకోండి. దీంట్లో వేగాక అల్లం వెల్లిపాయ కూడా వేసి వేయించేద్దాం. సో ఇప్పుడు ఇంకా వేరే కడాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఈ ఉడికించిన దొండకాయల్ని ఒకసారి కొంచెం వేపేసుకోండి. ఇలా వేపేయటం వల్ల ఇలా ఉడికినట్టు పచ్చిగా అలా లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మళ్ళీ మనం పులుసులో ఉడికితే ఇంకా చాలా బాగుంటాయి. సో ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయింది కదా, ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి దీన్ని వేయించేద్దాం. తర్వాత ఒక టమాటా కూడా కట్ చేసి వేయండి. టమాటా వేయటం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. సో ఇట్లాగ నేను ముక్కలు వేయకుండా కాయగా వండేసి ఒక ట్రైల్ వేసి సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసుకోండి. కారం మీ టేస్ట్ సరిపడినట్టు వేసుకోండి. నేను ఎవరెస్ట్ గరం మసాలా వేసానండి, అది కూడా ఇప్పుడే వేసేసుకోండి. వేసేసాక ఇది ఇలాగ ఉడుకుతున్నప్పుడు వేయించి పెట్టిన దొండకాయలని దీంట్లో యాడ్ చేసేయండి. సో ఇట్లా వేగి ఉండటం వల్ల తర్వాత ఈ పులుసులో ఉడకటం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. సో అద్భుతంగా ఉంది కూర. ఇట్లా అయిపోయాక ఇప్పుడు ఈ టైంలో కారం ఉప్పు సరిపోయిందిలే చూసుకుని మీకు కావాల్సినంత యాడ్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి. సో ఇట్లాగా కొంచెం కారం కూడా వేసాక గుప్పుడు జీడిపప్పులు ఇందులో వేసేయండి పచ్చివి. ఇది పులుసుతో పాటు ఉడికితే చాలా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇట్లాగా అయిపోయాక మీకు బాగా గ్రేవీగా కావాలనుకుంటే ఇప్పుడు కొత్తిమీర వేసుకుని దింపేసుకోవచ్చు. లేదు ఫ్రై కావాలంటే దీన్నే మరి కాసేపు ఎగురు చేసేస్తే, అంటే బాగా వేయించేస్తే మీకు ఫ్రై అయిపోద్ది. ఇదండి, ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే నాకు ఒక లైక్ కొట్టండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోల నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. చూస్తూనే ఉండండి పద్మక్క పోపులు పెట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదిగోండి ఫ్రై చేసేస్తే ఇట్లా ఉంటుంది అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి నాకు ఒక కామెంట్ డ్రాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.